సున్నం సుబ్బారావు, నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతికే కాదు, లోపల ఉన్న బంగారానికి. మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు చదవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు, మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యాలా నవ్వుతావు? దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ లెటర్స్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చచ్చాను. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి, ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొడకలారా, అంటే మీరు బాధపడతారు కదా, అందుకే అన్ను. వీడిని తీసుకెళ్ళి ఆ మరిడే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి, నిజంగానే దయ్యం అనుకొని జనం పెద్ద కొట్టుడు కొడతారు. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు, ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి, బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు, గుడ్డివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదుని బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల, ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు, టోటల్ క్లాస్. ఓపెన్ చేయి, 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాల పక్క సైడ్. బాబు, ఆడాల పక్క అమ్మా. సైడ్. 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు? ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంట్రా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎక్కుతాను బాబు. అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి, నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది, నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతి. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయిని అయితే కదా నువ్వు. ఏమండి ఎడిటర్, ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, కానీ ఎక్కడ? ఎక్కడంటే అది మరి ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుఖ్ నగర, ఇందిరానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ్డ, కూకట్పల్ల, బాగ్నంపల్ల, ఎక్కడ? ఎక్కడంటే తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథాశ్రమం లోనా, కేడ ఫుట్పాత్ లోనా, ఎక్కడ బ్రతుకుంది? నాకేమి తెలియదు సార్. నిన్నద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, నేను వైజాగ్ నుంచి ఈ అమ్మాయి కోసం వచ్చాను, చాలా టెన్షన్ లో ఉన్నాను సార్. ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వేవు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్. ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. పెద్ద తెలుగు మంత్రుల్లో బతుకుందనే సార్. వీడొచ్చి బండబూతులు తిట్టాడు. ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైందా? అలాగే సార్. మామా, మామా లారీ ఆపు, లారీ ఆపు.
వెళ్ళిపోతాడేటి? ఒలమో ఒలమో ఉండి నీకని చెప్తాను. దీని ఎక్కించుకున్నావేందయ్యా మా పాసెంజర్ దొరకనట్టు? ఈ పిల్ల వేళ బుక్ చేసుకుంది. ఒలమో ఎంత ధైర్యమే నీకు! నా కాబోయేవాడని తెలుసుండి నిన్ను. ఆగబే, బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే, ఆ. మన లారీని బుక్ చేసుకుంది. ఆ. అదిగో ఆ సామాన్ అంతా బోరింగ్ పాపదే. బోరింగ్ పాప ఎదురింట్లోనే కాపు పెడుతుంది. కాపురమా? దానికి ఇంకా పెళ్ళే కాలేదు కదరా, కాపురం ఎలా పడుతుంది? పెళ్ళవుద్ది కాపురం చేస్తాను, ఆపగలవా నువ్వు? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమో ఓలమో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండద్దు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగో లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. అమ్మో. అమ్మో, దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా? జైన్ ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్తుంది. ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతో చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావ్? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డైవర్న్ చేశాను. వారానికోసారి కోడిని కోసి పెట్టాను, చూపులు ఇచ్చాను. చూపా? అదే సార్, కోడి చూపు. ఏడాది పొడుగునా వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే ఆడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు. మాలిష్. వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు. దానికి పోలీసులు ఏం చేయగలరు? ఏం చేయగలనంటే ఎట్టాగండి? దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతమా? రాతాంతం కాదు సార్, వాడు రెచ్చిపోతున్నాడు. నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా? పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. ఆ, అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. ఆ? ఆ, పైన మంతనాలు జరుపుతోంది. ఓసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. తెలుగు